Please subscribe for more videos. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మకర రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో శని వక్రం అనేది జరగబోతుంది. మామూలుగా వక్రం అంటే ఏంటంటే ముందుకెళ్ళే గ్రహం వెనక్కు రావడాన్ని వక్రం అంటారు. కొంతకాలం పాటు అంటే 29 జూన్ నుంచి నవంబర్ 15 వరకు కూడా శని వెనక్కి వస్తున్నాడు, అంటే వక్రం తిరుగుతున్నాడు. వక్రం తిరగడం వక్రం తిరగకపోవడానికి మనకు వచ్చే ఫలితాలకి ఏంటి లింక్ అంటే, మామూలుగా ఉన్నప్పుడు శని ఫలితాలు చాలా స్లోగా ఇస్తాడనమాట. అంటే ఏలినాటి శని ఎండింగ్లో ఉన్నారు కదా మీరు, స్లోగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వక్రం తిరిగిన శని స్పీడ్గా ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే మకర రాశి వారికి ఏదైతే దాదాపుగా 5 నెలలు శని వక్రించడం వలన ఏలినాటి శని ఎఫెక్ట్ అనేది పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అన్ని పనుల్లో కూడా స్పీడ్ అనేది పెరుగుతుంది. మీరు అనుకున్నవన్నీ ఏ అయితే వాయిదా వేసుకొస్తున్నారో అవన్నీ కూడా స్పీడప్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అయితే మకర రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఇదే ఎఫెక్ట్ ఉంటుందా అంటే కాదని చెప్పాలి. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని వక్రించి ఉంటాడో వాళ్ళకు మాత్రం మంచి జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మామూలుగా ఉన్నప్పుడు ఎప్పుడు మంచి జరిగిద్ది, వక్రించినప్పుడే చెడు జరిగిద్ది. కాబట్టి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో వక్రించి ఉన్నాడో వాళ్ళకి మంచి జరగదు. మిగతా చాలామందికి మామూలుగా శని ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మంచి జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా మీకు ద్వితీయ స్థానంలో ఈ శని వక్రం జరుగుతుంది కాబట్టి, ద్వితీయ స్థానం అనగానే కుటుంబ స్థానం, అలాగే మన డబ్బులు రొటేషన్కి సంబంధించిన స్థానం అన్నమాట. కాబట్టి కుటుంబ సభ్యుల యొక్క నడవడికలో కానివ్వండి, వాళ్ళ సపోర్ట్లో కానివ్వండి తప్పకుండా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులకు సంబంధించిన హెల్త్ విషయాలు కావచ్చు, లేకపోతే మ్యారేజీ, ఇతర విషయాలన్నింటిలో కూడా వాళ్ళ చదువులు, పిల్లల చదువులు, తల్లిదండ్రుల ఆరోగ్యం, ఇలాంటి విషయాలన్నింటిలో కూడా ఏదైతే మీరు హెడ్ఏక్ తీసుకుంటున్నారో ఆ హెడ్ఏక్ అనేది 5 నెలల్లో కూడా తగ్గే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. మీ పిల్లల్ని కానీ లేకపోతే ఎవరినైనా సరే వేరే చోట చదివించడానికి పంపించడం కానీ, లేకపోతే తీర్థయాత్రలకు పంపించడం కానీ, లేకపోతే విదేశాలకు పంపించడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా ఉన్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరకడం, అసలు ఇది ఎలా తీరుతుందన్న సమస్యలకు కూడా పరిష్కారం దొరకడం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇరికించేది శని, బయటకు తీసుకొచ్చేది శని. ఎందుకంటే ఇరికించేది మీకు మీరు ఇలా ఉండకూడదు, ఇలా మారాలి అని తెలపడానికి అనమాట. మళ్ళీ ఆయనే బయటకు తీసుకొస్తాడు మీరు మారిన తర్వాత. ఇక ద్వితీయంలో ఉన్న శని ఏం చేస్తాడంటే మీ యొక్క చతుర్థాన్ని, అలాగే అష్టమాన్ని, లాభస్థానాన్ని చూస్తున్నాడు. ఇలా 4th హౌస్ అంటే చతుర్థాన్ని చూడడం వలన చతుర్థానికి సంబంధించి కూడా చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. చతుర్థం అనగానే ఏంటంటే మనం ఏ వ్యాపారాలు అయితే చేస్తామో, ఎలా అయితే మనం తెలివిగా ఇన్కమ్ జనరేట్ చేస్తామో ఆ విషయాలకు సంబంధించి చతుర్థం అనేది ఇండికేట్ చేస్తుంది. అలాగే చతుర్థం అనేది తల్లి సంబంధించిన విషయాలు, తల్లి తరపు బంధువులు, మేనమావులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళతో ఉన్న రిలేషన్స్, వాళ్ళ వల్ల లాభాలు, లేకపోతే వాళ్ళని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తల్లి ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది. ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఇళ్ళు, భూములు, వాహనాలు అమ్మడం, కొనడం చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా మంచి రైజ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడో మీరు కొన్న భూములు అవి ఇంకా నష్టపోయిన కొన్ని బాధపడుతున్న వాళ్ళకి ప్రభుత్వాలు మారడం వల్ల, ఇతరత్ర కారణాల వల్ల మీకు ఖచ్చితంగా అవి ఒక గుడ్ న్యూస్ అనేది తినే అవకాశం ఉంటుంది. వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా వాటర్ ఈసారి బాగా రావడం, వ్యవసాయం అనేది బాగా నడవడం అనేది జరుగుతుంది. కొత్తగా కొంతమంది ఇప్పుడు కోళ్ళ ఫారాలను, లేకపోతే పుట్టగొడుగులను రకరకాలు పెంచుతున్నారు కదా, సఫ్రాన్, కుంకుమ పువ్వు, ఇలాంటి పెంచే వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ రాశి వారికి అది మంచి గ్రోత్ రావడం, దానివల్ల లాభాలు రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడు లేనంత కంఫర్ట్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శని పీడ వదిలిపోవడం వలన, పంచమంలో ఉన్న గురువు ఎఫెక్ట్ అనేది పెరగడం వలన ఇబ్బందులన్నీ తొలగిపోయి ప్రతి విషయంలోనూ మీకు ఎదురు లేకుండా జరిగే అవకాశం ఎక్కువ శాతం కనిపిస్తుంది అన్నమాట ఈ 5 నెలలు. అలాగే అష్టమ స్థానాన్ని చూడడం వలన మీకు ఏ అయితే బయట వ్యక్తులతో తగాదాలు, అప్పుల బాధలు, కష్టాలు,
లేకపోతే కోర్టు విషయాలకు సంబంధించి సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా చాలా వరకు పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇక దీంతోపాటు ఎవరైతే భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారో, ఇక ఈడు మారడు లేకపోతే ఈవిడ మారదు అని కూర్చున్నారో వాళ్ళు కూడా ఇప్పుడు సెటిల్మెంట్కి వెళ్తే తప్పకుండా వాళ్ళు కొంతవరకు వాళ్ళు చేసిన తప్పు తెలుసుకుని మీరు కొంత తగ్గడం వలన వాళ్ళు తగ్గి మళ్ళీ కలిసే అవకాశం కూడా ఎక్కువగా ఉందన్నమాట. అలాగే ఏదైనా సరే ట్రాన్స్ఫర్లు లేకపోతే స్థానచలనం ఇలాంటి వాటి కోసం ప్రయత్నిస్తే తప్పకుండా శని వక్రంలో అవి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 5 నెలల కాలం కూడా ఇప్పుడు వరకు మిమ్మల్ని గురువు వచ్చాడు, చాలా కాలం అయింది వచ్చి, అయినప్పటికీ ఇబ్బంది పడుతున్నారంటే కారణం ఏంటంటే శని అనమాట. ఈ జూన్ నెల తర్వాత నుంచి కూడా శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోవడం వలన గురువు ఇచ్చే అన్ని ఫలితాలు కూడా చక్కగా రావడం వలన జీవితం ఈ 5 నెలలు కూడా చాలా కంఫర్ట్గా స్పీడ్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. దీంతోపాటు శని లాభస్థానం చూస్తున్నాడు. లాభస్థానం అంటే ఏంటంటే మనం ఏది చేసినా సరే, వ్యాపారాలు చేసినా ఉద్యోగాలు చేసినా ఏం చేసినా మనకి సాయంత్రం అయ్యేసరికి ఏంటంటే మనం పెట్టిన పెట్టుబడి పోగా లేకపోతే మన ఖర్చులు పోగా ఎంత లాభం వస్తుంది అనేది చూపిస్తుంది అనమాట. ఇంతవరకు ఏం మిగిలేదు కాదు, అంతా ఏదో రకంగా వచ్చింది కూడా అయిపోవడం, లేకపోతే సరిగ్గా నడవకపోవడం, లేకపోతే పిల్లల చదువులకనో లేకపోతే మీ హాస్పిటల్కనో ఇలాంటి ఇబ్బందులన్నీ తగ్గి కొంతవరకు సేవ్ చేసుకునే అవకాశం 5 నెలలు ఉంటుంది. ఏమైనా అప్పులు ఉంటే అవి తీర్చుకోనే అవకాశం కూడా ఉంటుంది. మీకు ఎక్కడి నుంచో రావాల్సిన బాకీలు అవన్నీ కూడా తీరే అవకాశం ఉంటుంది. అలాగే 11వ స్థానం శని వలన మనసులో ఉన్న కొన్ని డిజైర్స్ అనమాట, ఇలా ఉండాలి, ఇలా ఈ కావాలి, లేకపోతే ఇక్కడికి వెళ్ళాలి, ఏవేళని పెళ్లి చేసుకోవాలి, ఇలా కొన్ని ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేరే అవకాశం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఎవరికైతే శని వ్యక్తిగత జాతకంలో వక్రించి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నెగిటివ్ ఫలితాలే ఉంటాయన్నమాట. ఒకవేళ వక్రం లేకపోయినా రాహులో రాహు కానీ, రాహులో శుక్రుడు కానీ, గురువులో శని కానీ, శుక్రుడితో శని లేదా శనితో శుక్రుడు ఈ దశ అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి కూడా ఈ శని ఇచ్చే ఫలితాలు అనేవి వచ్చే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో శని వక్రించుంటే ఇప్పుడు చెప్పిన ఫలితాలు చాలా వరకు రివర్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కుటుంబంలో అనవసర తగాదాలు, ఇప్పుడు వరకు లేని పరిస్థితులు సడన్గా ఏర్పడే అవకాశం ఉంటుంది. అందరూ అపార్థం చేసుకుంటారు. మీరేదో డబ్బంతా కూడా దాచేసి ఉన్నది లేనట్టుగా చూపిస్తున్నారు అనుకుంటారు. మీరు ఎంత బాగా చూసినప్పటికీ విలువ అనేది లేకుండా పోద్ది అనమాట. ఇంకా ఇసుకొచ్చేస్తుంది మీకు. ఇప్పుడు వాళ్ళు కూడా మీరు పెట్టినంతసేపు చక్కగా తిని మీరు ఇసుకొచ్చేసరికి వాళ్ళు కూడా ఎదురు తిరగడం మొదలెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అలాగే ఇక చతుర్థాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి వ్యాపారాలు ఏవైతే చేస్తున్నారో లేకపోతే పెట్టుబడులు పెట్టున్నారో ఏదైనా సరే అమ్మడం కొనడం ఇవన్నీ కూడా విపరీతంగా డిలే అయిపోతాయి. చక్కగా సాగుతున్న జీవితంలో ఒక్కసారిగా ఒక 5 నెలల పాటు బ్రేక్ అనేది ఏర్పడుతుందన్నమాట. అంతా స్లో అయిపోద్ది, ఎక్కడిదక్కడ ఆగిపోతుంది, ఏమీ అర్థం కాదు. ఎందుకు స్లో అయిపోయిందో కూడా అర్థం కాదు. ఇది ఎక్కువగా వ్యక్తిగత జాతకంలో శని ఉన్న వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా వరకు కూడా ఈ టైంలో ఓవర్గా థింక్ చేయడం లేకపోతే ఏదేదో చేసేయాలనుకోవడం, పిచ్చి పనులు చేసి ఇరుక్కుపోతే మాత్రం ఆ ఎఫెక్ట్ అనేది చాలా కాలం ఉంటుందన్నమాట. కాబట్టి వక్రించిన శని ఉన్న వాళ్ళు ఈ 5 నెలల పాటు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే రిస్కులు చేయకుండా ఉండడం మంచిది. వస్తాయో రావో అన్న చోట డబ్బులు పెట్టకుండా ఉండడం మంచిది. అలాగే ప్రైవేట్ అఫైర్స్ కూడా కొంచెం దూరంగా ఉండడం మంచిది. అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా కొంతవరకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాల పట్ల కూడా కొంతవరకు విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ఇక దీంతోపాటు అష్టమాన్ని చూడడం అనేది కొంతవరకు ఇబ్బంది కాబట్టి అష్టమం అంటే ఏంటంటే కొంతవరకు బాగా పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి మృత్యువుకు సంబంధించిన స్థానం లాంటిది కాబట్టి వాళ్ళ హెల్త్ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయువుకు సంబంధించింది. అలాగే దుఃఖం, కలహాలు, అప్పుల బాధలు, అకాల ప్రయాణాలు, కోర్టు విషయాల్లో చిరాకులు, డబ్బుల పరంగా ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ కూడా అష్టమ స్థానం చూపిస్తుంది కాబట్టి వీటికి సంబంధించి కూడా వక్రించిన శని ఉన్న వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఏం చేసినప్పటికీ కూడా లాభస్థానాన్ని చూడడం వలన వచ్చేది తక్కువ, పెట్టుబడి ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. మనం చేసే వృత్తి వ్యాపారాల్లో ఏదో తలకిందులైపోవడం, మనకు సాఫీగా సాగిపోతున్న జీవితంలో రావాల్సిన డబ్బులు సరిగ్గా రాకపోవడం, డబ్బులు కటకటలాడడం, పిల్లల విషయాలు కానివ్వండి, మిగతా విషయాలు కానివ్వండి,
ఏ సపోర్టు లేకుండా ఒక్కసారిగా ఒంటరిగా అయిపోయిన ఫీలింగ్ రావడం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మకర రాశి వారు వ్యక్తిగత జాతకంలో కనుక శని వక్రించి ఉంటే తప్పకుండా శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని డైలీ 500 టైమ్స్ చదువుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఏలినాటి శని కూడా ఉంది కాబట్టి ఆ ఎఫెక్ట్ ఎక్కువ తగిలే అవకాశం ఉంటుంది. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని వక్రించి ఉంటాడో వాళ్ళు నేను స్క్రీన్పై డిస్ప్లే చేసిన ఈ ధ్యాన శ్లోకాన్ని రోజు 500 సార్లు చదవండి, మేలు జరుగుతుంది. ఒకసారి నేను చదువుతాను. నీలాంజన సమాభాసం రౌపుత్రయామగ్రజం ఛాయామ తాండ సంభూతం తం నమామి శనిచ్చరం. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.